టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలుండో కేవలం జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లు తొలగిస్తారన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని ఎంపీ మిథున్ రెడ్డి సూచించారు. ఇళ్ళ పట్టా కావాలన్నా, లేకపోతే పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఆసరా చేతుల డబ్బులు కావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది, లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది. ఈరోజు మనకు రొంచెర్ల మండలంలో మీరందరూ కూడా చూసింటారు, ఎన్ని రోడ్లు వేసినారు, కొత్త రోడ్లు. మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈరోజు పూర్తయిన పరిస్థితి, ప్రతి పల్లికి కూడా వేసినారు. అదే తెలుగుదేశం పీరియడ్ లో 5 ఏళ్లలో 2-3 రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే, రాబో రోజుల్లో 2-3 నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మళ్ళా అందరూ వస్తారు, మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు. నేను జగనన్న చెప్పిన దానికి అన్నిటికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మంచి ఏది చెడ్డేది ఒకసారి మీరందరూ కూడా గ్రహించారు. ఒకసారి మీరందరూ కూడా మన కొత్త రాష్ట్రం ఏర్పడినాక 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా